నమస్తే. ఒక ఉద్యోగి కంపెనీ ఇచ్చే జీతం తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీ రిటర్న్స్లో తన ఐటీని ఎక్కడి నుంచి కడతాడు? కంపెనీ ఐటీ ఇస్తుందా? ఉద్యోగి తన జీతంలోంచి వచ్చిన డబ్బుతో ఐటీ కడతాడా? తన జీతంలోంచి వచ్చిన డబ్బుతో ఐటీ కడతాడు. అది ఎవరైనా చేసే పని. కేసీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకి జవాబుదారీగా ఒక జీతగాడిగా ఆయన పనిచేసిండు. ప్రజలు ఒక ఎంప్లాయీ కింద ఆయన పెట్టుకున్నారు. అది ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా, అప్పుడు కేసీఆర్ అయినా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా, దేశంలో ఉన్న ప్రధానమంత్రి అయినా, ఎవరైనా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సులతోటి ముఖ్యమంత్రి జీతం తీసుకుంటాడు. ఆ జీతం తీసుకోవడం వరకే. కానీ ఆయన సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో తన సొంతంగా వచ్చే జీతం నుంచి కట్టుకోవాలి. నాట్ ఓన్లీ కేసీఆర్తో పాటు మిగతా కొంతమంది అధికారులు, నాయకులకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఐటీని ప్రభుత్వం ద్వారా చెల్లించుకున్నారట వీళ్ళు లక్షలాది రూపాయలు. ఎట్లా ఇది అవుతుంది? వేరే ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. తెలంగాణలో మాత్రమే ఇంత దుర్మార్గానికి తెగబడ్డారు వీళ్ళు. ఏది వదలలేదుగా. ఇగో సర్కారు ఖజానా నుంచే కేసీఆర్ ఐటీ, క్యాబినెట్ మంత్రులు, సలహాదారులవి కూడా ప్రభుత్వమే చెల్లించింది. అంటే ప్రజలే కట్టిరనమాట వాళ్ళ ట్యాక్స్ కూడా. 2016 మార్చి 25వ తేదీన సీక్రెట్గా ఒక జీవో తెచ్చిండట. 2016 మార్చి 25వ తేదీన సీక్రెట్గా ఒక జీవో తెచ్చిండట. ఆ ఒక్క ఏడాదే ఖజానా నుంచి 22,51,000 చెల్లింపులు జరిగినాయట. జీతం ఇచ్చి ఐటీ కట్టిన ప్రభుత్వం, రహస్యంగా ప్రజాధనం దుర్వినియోగం. ఎంత దుర్మార్గులు వీళ్ళు! పెండ కూడా తినట, ఫినాయిల్ కూడా తింటారు పుణ్యానికి వస్తుందంటే ఆ మాదిరి తయారైపోయారు చూడండి. లక్షలకు 4 లక్షల జీతం, ఆ సలహాదారులకి 1,00,000, 2 లక్షలకు పైన జీతం, కారు, పిఆర్ఓలు, పిఏలు, కావలసినన్ని అలవెన్స్లు, దాదాపు ఒక 4-5 లక్షల రూపాయలు వాళ్ళకి చేరుతుంది. మళ్ళీ హోదా ఇవన్నీ ఉండగా మళ్ళీ ఐటీ కూడా గవర్నమెంటే కట్టిందట. అంటే ప్రజలే కట్టిరనమాట. అంటే వీళ్ళంత పెద్ద పొడిచే పని చేసిరు వీళ్ళు మళ్ళీ రాష్ట్ర ప్రజలకి. ఎక్కడైనా ఉద్యోగికి ప్రభుత్వం లేదా పనిచేస్తున్న సంస్థ జీతం ఇస్తుంది. దానిపైన కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను విధిస్తుంది. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులకు జీతం ఇవ్వడంతో పాటు వారు కట్టాల్సిన ఐటీని కూడా ప్రభుత్వమే కట్టడం హాట్ టాపిక్గా మారింది. ఇందుకోసం బీఆర్ఎస్ అధినేత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఏకంగా ఒక జీవోని జారీ చేసింది. ఆ జీవోను రహస్యంగా ఉంచడం గమనార్హం. 2016 మార్చి 25వ తేదీన జీవో ఆర్టీ నెంబర్ 917ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం ప్రజాధనంతో ముఖ్యమంత్రి, మంత్రుల ఐటీ చెల్లింపులకు ప్రజాధనాన్ని వెచ్చిస్తూనే ఉన్నారు. నిధుల కొరతతో నీరసించిన ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు ఐటీ మాత్రం ప్రభుత్వం కడుతూనే ఉన్నది. వాళ్ళ ఐటీ ప్రభుత్వం కడుతుంది. 2015-16వ సంవత్సరానికి గాను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి సలహాదారులు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆదాయపు పన్ను కింద 22,51,000 రూపాయలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెల్లించింది. వాళ్ళకి సంబంధించింది. ఇగో అప్పటి సీఎం కేసీఆర్ ఐటీ 15,39,000 రూపాయలట. 2016 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదాయపు పన్ను కింద 15,39,000 రూపాయలు వెచ్చించారు. అప్పటి ప్రభుత్వ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు 79,000, ఏకే గోయల్ 2.5 లక్షలు, ఎం రామలక్ష్మణ్కు 93,000, బివి పాపారావుకు 24,000, కేవీ రమణాచారికి 27 లక్షలు, జిఆర్ రెడ్డికి 75,000. అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఐటీ చెల్లింపులకు 1.6 లక్షల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. తక్షణమే ఈ గవర్నమెంటు వాటిని వసూలు చేయడానికి ఉన్న అవకాశాలేంటో పరిశీలించాలి. మరి అది ఏ రకంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారా, ఇంకేమైనా పెడతారో వసూలు చేయాల్సిన అవసరం ఉన్నది. పొరుగు రాష్ట్రాల్లో సొంత డబ్బులేట. ఇతర రాష్ట్రాల్లో, తెలంగాణ కాకుండా మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారుల ఐటీ చెల్లింపులు ప్రజాధనంతో చేయట్లేదు. తెలంగాణలోనే ఇది ఇంప్లిమెంట్ కావడం గమనార్హం. మంత్రుల ఐటీ చెల్లింపులు చేయరాదని హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు నిర్ణయించాయి. దీంతో మంత్రులు, ముఖ్యమంత్రి వారి ఐటీని వారి సొంత డబ్బుతోనే చెల్లిస్తున్నారు. దీనివల్ల ప్రజాధనం వ్యర్థం కావట్లే. దీనిపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేసింది. ఎంత దుర్మార్గులు చూడండి వీళ్ళు. భూములు బాయ్, పైసలు బాయ్, చివరికి పైసలు సంపాదించి జీతం తీసుకొని దానికి సంబంధించిన ఐటీ కూడా మళ్ళీ జనం డబ్బులతోనే కట్టిరట. ఇంత దుర్మార్గం చేసిన తర్వాత ఏమనాలి వీళ్ళని చెప్పండి? మీరే డిసైడ్ చేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.